అంటేనే రాజకీయం, రాజకీయం అంటేనే నెల్లూరు. ఆ జిల్లాలో హీరోయిన్లతోనూ రాజకీయాలు నడుపుతూ ఉంటారు నాయకులు. ప్రతి ఏడాది కొందరు హీరోయిన్ల పేరుతో పెద్ద ఎత్తున డబ్బు చేసుకుంటూ ఉంటారు. ఇంతకీ హీరోయిన్లతో రాజకీయాలు చేయడం ఏంటి? వివరాలు తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. నెల్లూరు జిల్లా రాజకీయాలకు ఆటపట్టు. నెల్లూరులకు ఏ చిన్న సాకు దొరికినా అందులో కూడా రాజకీయాలను వెతుకుతారు. రాజకీయాలే కాదు, సినిమాలను అమితంగా ఇష్టపడతారు ఈ ప్రాంతీయులు. కొత్త సినిమా విడుదల రోజు నెల్లూరు టాక్ గురించి నిర్మాతలు ఫోన్ల మీద ఫోన్లు చేసి అడుగుతారంటే సినిమాల పిచ్చి ఇక్కడ వారికి ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గత కొన్నేళ్లుగా నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నేతలు సినీ హీరోయిన్లతోనూ రాజకీయాలు చేసేస్తున్నారు. తమతో కూడా రాజకీయాలు చేస్తున్నారనే విషయం పాపం ఆ కథానాయకులకి తెలియకపోవచ్చు. అసలు విషయం ఏంటంటే, సూళ్లూరుపేటను ఆనుకుని పులికాట్ సరస్సు ఉంది. ఆ ప్రాంతంలోనే కొలువు తీరింది నేలపట్టు. ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్ మాసాల్లో సుమారు 130కి పైగా రకాల విదేశీ పక్షులు నేలపట్టుకు వలస వస్తూ ఉంటాయి. పులికాట్ సరస్సులో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఇక్కడే గుడ్లు పెట్టి పొదుగుతాయి. పిల్లలకు రెక్కలు వచ్చాక ఏప్రిల్, మే నెలల్లో తిరిగి తమ స్థావరాలకు వెళ్తూ ఉంటాయి. ఒక్క మాటలు చెప్పాలంటే ఈ పక్షులన్నింటికీ ఇదే పుట్టిల్లు. 2001లో నాటి ప్రభుత్వం ప్రతి ఏటా సూళ్లూరుపేటలో పక్షుల పండుగ నిర్వహించాలని సంకల్పించింది. 2008 నుంచి క్యాలెండర్ ఇయర్లో రాష్ట్ర పండుగగా దీన్ని చేర్చారు. జనవరి మాసంలో ఈ పండుగని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. పండుగ ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్లు, రాజకీయ నేతలు తెగ హడావుడి చేస్తూ ఉంటారు. సినీ హీరోయిన్లని ఈ వేడుకకు రప్పించడం ద్వారా తమ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఎంతో మంది హీరోయిన్లు ఈ పండుగలో తళుక్కుమని మెరుస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం పక్షుల పండుగ కోసం 3 కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. అందులో 2.5 కోట్ల రూపాయలను అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాలి. పండుగ ఖర్చులకు 50 లక్షల రూపాయలు వినియోగించాలి. కానీ పండుగ నిర్వహణ కోసమే 3 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. హామీలైతే ఘనంగా ఉంటున్నాయి తప్పించి ఆచరణలో ఏమీ కనిపించడం లేదని జనం మాట్లాడుకుంటున్నారు. హీరోయిన్లు, కళాకారులు పేరు చెప్పి ఈవెంట్లు నిర్వహించే ఓ ప్రైవేట్ సంస్థ పెద్ద మొత్తాల్లో డబ్బు స్వాహా చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. హీరోయిన్ హన్సిక గతేడాది 2 నిమిషాలు వేదికపై కనిపించింది. అందుకోసం ఆమెకి 16,50,000 రూపాయలు చెల్లించినట్టుగా లెక్క చూపారు. తమన్కి ఒక్క పాట పాడినందుకు 10 లక్షలు ఇచ్చారు. కనీసం కారు కూడా దిగని కామ్నా జఠ్మలానికి 6,50,000 రూపాయలు ఇచ్చినట్టు లెక్కలున్నాయి. వాస్తవానికి హన్సిక, కామ్నా జఠ్మలాని సినిమాల్లో నటించిన అంత పెద్ద మొత్తాల్లో పారితోషికాలు ఇస్తారో లేదో తెలియదని స్థానికులే చెవులు కొరుక్కుంటుంటారు. బహుశా వారి పేర్లు చెప్పి ఇంత పెద్ద మొత్తాలు చేతులు మారుతున్న విషయం సదరు హీరోయిన్లకు కూడా తెలియకపోవచ్చు. చాలాసారి నేను నెల్లూరుకి వచ్చాను, బట్ ఫస్ట్ టైం సూళ్లూరుపేట వస్తున్నాను. అండ్ ఎంతమంది క్రౌడ్ చూడడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది అనుపమ పరమేశ్వరన్, అక్ష, మెహరీన్, చార్మి, కాజల్లను తీసుకొచ్చారు. వారిని చూసి పండుగకి వచ్చిన వారంతా ఆనందంలో మునిగి తేలారు. ఎన్నికల సమయం కాబట్టి పాపులర్ హీరోయిన్లనే తీసుకొచ్చారంటూ చర్చలు సాగుతున్నాయి. అయితే వీరి పేరు చెప్పుకొని ఎంత మొత్తంలో ప్రభుత్వ నిధులు గుంజేస్తారో తెలియదు. ఎంత గొప్ప హీరోయిన్లను తీసుకొస్తే స్థానిక నేతలకు అంత ఇమేజ్ వస్తుందన్నమాట. మొన్న ఈ మధ్య జరిగిన పండుగ సమయంలో కొందరైతే ఏందన్నా ఎప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లనే తీసుకొస్తున్నారు అని రాజకీయ నేతలను ప్రశ్నించారట. బాలీవుడ్ హీరోయిన్లను కూడా తీసుకురమ్మని బహిరంగంగానే అడిగారట. నేతలు మాత్రం ఈసారికి ఇలా సర్దుకుపోండి, వచ్చే పండుగకి టాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లను కూడా తీసుకొస్తాం అని దాట వేశారట. ఈ సంగతి తెలిసి ప్రతిపక్ష నేతలు వెటకారాలు చేశారు. మా పార్టీ అధికారంలోకి వస్తే బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లు ఏం కర్మ, వాళ్ళ అమ్మమ్మలను కూడా తీసుకొస్తామంటూ ఎత్తిపొడిచారట. ఇదిలో ఉంటే పక్షుల పండుగకి ఎప్పుడు హీరోయిన్లనే ఎందుకు పిలుస్తారు? మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలను కూడా రప్పించవచ్చు కదా అని కొందరు అడుగుతున్నారట. పక్షుల పండుగ ముగిసిన తర్వాత 2-3 నెలల పాటు జనం ఇక్కడికి వచ్చిన హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటారు. అనంతరం ఆ విషయం మరుగున పడిపోతుంది. వారి రాకపోకల వల్ల ఓట్లు కూడా రాలవు. నిజానికి హీరోయిన్ల పేరు చెప్పి అంతంత డబ్బు ఖర్చు చేసే బదులు
ఆ సొమ్ముతో స్థానికంగా శాశ్వత అభివృద్ధి పనులు చేపడితే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పని చేస్తే నిజంగానే ఇక్కడ రాజకీయ నాయకులకు ఓట్లు పడతాయని పరిశీలకులు కూడా చెబుతున్నారు. మరి ఈ హితోక్తులు రాజకీయ పెద్దలకు ఏ మేరకు రుచిస్తాయో చూడాలి.